ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని ఇస్తున్నాను. సో తర్వాత ప్రింట్ సి. సో ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అవుట్పుట్ అడుగుతుంది ఎంటర్ వాల్యూ అని ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక వాల్యూ ఇస్తాను. తర్వాత బి వాల్యూ అడుగుతుంది. సో బి వాల్యూ నేను 0 ఇస్తాను. 0 ఇచ్చి జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తాను. సో అక్కడ చూడండి, చాలా క్లియర్గా చూపిస్తుంది. ఏంటి అంటే కనుక ఈ లైన్లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, ఈ లైన్లో ఎర్రర్ ఉంది. అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే జీరో డివిజన్ ఎర్రర్ అని. దాని డిస్క్రిప్షన్ ఏంటి అంటే కనుక డివిజన్ బై జీరో అని. సో ఇప్పుడు ఈ డివిజన్ బై జీరో అనే డిస్క్రిప్షన్ని నేను మార్చబోతున్నాను. సో ఇలా నేను ఒక ప్రోగ్రామ్ టైప్ చేశాను అనుకోండి. జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇలా ఒక ప్రోగ్రామ్ టైప్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సేమ్ మళ్ళీ చూడండి, ఎంటర్ ఏ వాల్యూను మళ్ళీ ఇక్కడ అడుగుతుంది. సో మళ్ళీ నేను ఈసారి ఎంటర్ చేస్తాను. సో ఈసారి కూడా నేను 0 ఇస్తాను. రెండో వాల్యూ 0నే ఇస్తాను. సో ఈసారి చూడండి, నేను ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ రాసుకున్నానో కాంట్ డివిజిబుల్ బై 0. సో కాంట్ డివిజిబుల్ బై 0 అనే ఎర్రరే చూపించింది. కాంట్ డివిజిబుల్ బై 0 అని డిస్క్రిప్షన్ చాలా క్లియర్గా చూపించింది. ఓకేనమ్మా. సో ఇది ఒకటి. నెక్స్ట్ సో నేమ్ ఎర్రర్ గురించి మనం మాట్లాడుకున్నాం. నేమ్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్లో ముందు నేను నార్మల్గా ఓన్లీ ప్రింట్ సి అని టైప్ చేస్తాను. విజువల్ స్టూడియోలో ఓన్లీ ప్రింట్ సి. సో ప్రింట్ సి అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ నేను సి అనే వేరియబుల్ని నేను డిక్లేర్ చేయలేదు. సో ఇక్కడ ఏం చూపిస్తుంది చూడండి బాబు, నీకు ఇక్కడ ఎర్రర్ ఇక్కడ ఉంది. సో ఎర్రర్ నేమ్ ఏంటి? నేమ్ ఎర్రర్. సో అదేంటి? నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఈ ఎర్రర్ ఏంటి? ఇక్కడ ఈ ఎర్రర్ ఏంటి? నేమ్ ఎర్రర్. అంటే ఇది ఒక క్లాస్, ఎక్సెప్షన్ క్లాస్. దాని డిస్క్రిప్షన్ ఏంటి? నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్. నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ ఏదైతే నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్ ఉందో నేను ఈ డిస్క్రిప్షన్ని మార్చబోతున్నాను. సో ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా చెప్తుంది మనకి ఇన్వాలిడ్ వేరియబుల్ సి నాట్ డిక్లేర్ అని. అంటే ఇక్కడ మనం ఏదైతే డిస్క్రిప్షన్లో మనం ఈ నేమ్ ఎర్రర్కి ఏ విధమైన ఏ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చామో అదే డిస్క్రిప్షన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. అదే ఇందాక ప్రీడిఫైన్డ్ డిస్క్రిప్షన్ ఏం చూపించింది చూడండి, నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్. అదే ఇప్పుడు మనం ఏదైతే రాసుకున్నామో ఇన్వాలిడ్ వేరియబుల్ సి నాట్ డిక్లేర్. అదే ఇక్కడ సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మారుస్తాను చూడండి. అరే సేమ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అరే అని పెట్టాను కదా, సేమ్ నాకు ఎక్సెప్షన్లో డిస్క్రిప్షన్ కూడా అలాగే చూపిస్తుంది చూడండి. అరే ఇన్వాలిడ్ వేరియబుల్ ఇన్వాలిడ్ వేరియబుల్ సి నాట్ డిక్లేర్డ్ అని చూపిస్తుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? మనకి నేమ్ ఎర్రర్. సో తర్వాత మనకి ఇంకొక ఎర్రర్స్ ఉన్నాయి, ఇంకొక ఇన్బిల్డ్ ఎర్రర్స్ ఉన్నాయి మనం క్లాస్లో మాట్లాడుకున్నవి. సో సార్ వాటి గురించి కూడా చూద్దాం. సో టైప్ ఎర్రర్ అండి. సో టైప్ ఎర్రర్ ఏంటి అంటే కనుక నేను జనరల్గా ఏదైనా ఒక ఇంటీజర్ని అలానే ఏదైనా ఒక స్ట్రింగ్ని యాడ్ చేయాలని ట్రై చేస్తున్నాం. సో ఆ టైంలో వచ్చే ఎర్రర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రింట్ ఏ ప్లస్ బి అని ఇచ్చాను. సో దీన్ని సేవ్ చేసి దీన్ని నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తుంటే చూపించండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అరే ఇక్కడ నీ ఎర్రర్ ఉంది. సో అదేంటి అంటే అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఎస్ ఫర్ ప్లస్ ఇంట్ అండ్
స్ట్రింగ్ అంటే క్లియర్గా చెప్తుంది, బాబు నీ ఆపరెంట్స్ అన్సపోర్టెడ్. ఇక్కడ ఆపరెంట్స్ ఏంటి, ఏబీలు. ఏ అనేదేమో ఇంటిజరు, అలానే బి అనేదేమో స్ట్రింగ్. ఇవి అన్సపోర్టెడ్ ఆపరెంట్స్, వీటి మీద నువ్వు ప్లస్ ఆపరేషన్ చేసావు అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ డిస్క్రిప్షన్ ఉందో ఈ డిస్క్రిప్షన్ని మనం మారుస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ క్లాస్కి, టైప్ ఎర్రర్ అనే ఎక్సెప్షన్ క్లాస్కి ఈ డిస్క్రిప్షన్, ఏదైతే ఈ డిస్క్రిప్షన్ ఉందో దీన్ని మనం మార్చబోతున్నాం. సో దాన్ని సో ఒకసారి ఇక్కడ చూడండి, ఈసారి ఇక్కడ చూడండి. సో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ లైన్లో మనకి ఎర్ర వచ్చింది కాబట్టి ఇదే లైన్లో నేను ఇదే లైన్ తీసుకొచ్చి ట్రై బ్లాక్లో రాశాను. సో ఇప్పుడు మనకి ఎర్ర ఏం చూపించింది చూడండి ఒకసారి. సో చూడండి, కాంట్ యాడ్ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్స్. సో మనం ఇక్కడ ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో మనం ఏదైతే డిస్క్రిప్షన్ రాసామో అదే డిస్క్రిప్షన్ మనకు వచ్చింది. ఇందాక మనకు ప్రీడిఫైన్ డిస్క్రిప్షన్ ఏమొచ్చింది, అన్సపోర్టెడ్ ఆపరెండ్ టైప్ ఎస్ ఫర్ ఇంట్ అండ్ స్ట్రింగ్ అని వచ్చింది. సో మనం ఈ డిస్క్రిప్షన్ని మనం ఇక్కడ మార్చగలిగాం. ఓకేనండి. నెక్స్ట్ సో దాని తర్వాతది మనకి సో ఇక్కడ చూడండి, నేను ఇది ఇంకా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎల్ అంటే ఏంటి, టపుల్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేసి చూపిస్తున్నాను. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు టపుల్ ఆఫ్ 1, 2, 3, 4. సో ప్రింట్ నేనేం చెప్తున్నానంటే కనుక ఎల్ ఆఫ్ సో ఇలా నేను ఇప్పుడు ఎల్ ఆఫ్ 4 వాల్యూని నేను యాక్సెస్ చేయాలనుకున్నాను. సో దీని గురించి నేను రన్ చేసి చూస్తున్నాను. సో మనకి ఇక్కడ చూడండి, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చూపిస్తుంది. ఎందుకు, మనకి లెంత్ వాల్యూ ఎంత, 0, 1, 2, 3. కానీ ఇక్కడ నేను 4th వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కనుక ఇక్కడ బాబు ఎర్రర్ ఉంది, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ డిస్క్రిప్షన్ ఉందో దాన్ని మనం మార్చబోతున్నాము. ఏ ఎక్సెప్షన్కి, ఇండెక్స్ ఎర్రర్ అనే ఎక్సెప్షన్కి. సో ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ అనేది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్లాస్. ఈ ఏదైతే ఈ ఇండెక్స్ ఎర్రర్ ఉందో సో దానికి మనం ఈ ఇండెక్స్ ఎర్రర్ అనే ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ క్లాస్ ఏదైతే ఉందో సో వాటిని మనం వాటి యొక్క డిస్క్రిప్షన్ని మనం మార్చబోతున్నాం. సో క్లియర్గా చూడండి. సో ఇప్పుడు మనకి ఎందాక ఎర్రర్ వచ్చింది ఏంటి, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఇచ్చినప్పుడు చూడండి, మనం ఇచ్చుకున్న యూజర్ డిఫైన్డ్ డిస్క్రిప్షన్ వచ్చింది, వాల్యూ నాట్ ఇన్ లిస్ట్, సో కాంట్ యాక్సిస్ అని వచ్చింది. ఓకేనా. సో మీకు ఒక నెక్స్ట్ ఒక సో మీకు అర్థమై ఉంటుంది. సో తర్వాత కాన్సెప్ట్ కూడా నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.